పార్టీల్లో చేరికలు ఏ స్ట్రాటజీని చూపిస్తున్నాయి, ఎలాంటి స్టాటిస్టిక్స్ తో ముందుకొస్తున్నాయి? ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భండారు శ్రీనివాసరావు గారు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. అలాగే ఏపీసీసీ అధికార ప్రతినిధి అంబటి రామకృష్ణ గారు ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక రాజమండ్రి నుంచి బీజేపీ మైనారిటీ నేషనల్ సెక్రటరీ షేక్ బాజీ గారు ఉన్నారు. షేక్ బాజీ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. బాజీ గారు, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాము. ఎమ్మెల్యే ఆకుల మీ పార్టీ నుంచి వెళ్లిపోయారు, జనసేనలో జాయిన్ అయిపోయారు. వరుసగా చూస్తూ ఉంటే 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది స్టార్టింగ్ స్టెప్ మాత్రమే అనుకోవచ్చు కదా. పార్టీల్లోకి వెళ్లిపోవడాలు, చేరిపోవడాలు అనేది మీ పార్టీలోకి ఎంతమంది వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ రాజకీయ ప్రాతినిధ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ప్రస్తుతం ఉన్నటువంటి అవలంబిస్తున్న వైఖరి పట్ల, వారి యొక్క ఎక్కడైతే నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో వారికి అక్కడ ఉన్నటువంటి సామాజిక సమూహాలకి మధ్య ఉన్నటువంటి ఈ రాజకీయ ఆలోచన ధోరణి, ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి పరిస్థితులు, రేపు రానున్న ఎన్నికల్లో ఆ సామాజిక సమూహాన్ని పట్ల వాళ్ళు అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నటువంటి ధోరణిలో కొన్ని రాజకీయ మార్పులు జరుగుతున్న సందర్భంలోనే ఈ పార్టీలో వచ్చి ఆ పార్టీలో కానీ ఆ పార్టీలో నుంచి వేరే పార్టీలో కానీ వెళ్తున్న సందర్భంలో ఈ విషయాన్ని మనం తీసుకొచ్చినప్పుడు కొన్ని విషయాలు మనం ఇవాళ గమనించాల్సిన అవసరం ఉంది మేడం. సమాజంలో మెజారిటీ సమూహం ఉంటూ బాధలు పడుతూ కూడా రాజకీయ అవసరాలు తీస్తున్నటువంటి కమ్యూనిటీగా మేము కాపులను గుర్తించడం జరిగింది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ కాపుల యొక్క ఆర్థిక స్థితి, విద్యాస్థితి కూడా దశాబ్దాల తరబడి వెనకబడినటువంటి సందర్భంలో అనేక రకాలుగా ఏదైతే ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర నుంచి ఈనాటి ముద్రగడ పద్మ వరకు చేసినటువంటి వారి వరకు జరిగినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో, వాళ్ళ పాత్రలో, వాళ్ళ యొక్క ఉక్కు పాదాల మధ్యలో నలిగిపోయినటువంటి సందర్భాలు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిజమైన సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి మోడీ గారు ఏదైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ కోసం 10% రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందో, ఇక్కడ కాపులు రిజర్వేషన్ కోసం గత దశాబ్దాలుగా చేసినటువంటి పోరాటం భాగంగా ఇవాళ దాన్ని అందిపుచ్చుకొని కేంద్రం ఒక ఆలోచన కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలు వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఈ రిజర్వేషన్ ఉపయోగించమని చెప్పడం జరిగింది. దాన్ని అనుకూలంగా మార్చుకొని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రం ఇచ్చినటువంటి యొక్క నిర్ణయాన్ని తీసుకొని దాన్ని వాళ్ళ కాపుల పట్ల 5% రిజర్వేషన్ ఇవ్వడం సందర్భాన్ని ఏదైతే నిబద్ధతతో కూడినటువంటి ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ గాని, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కూడా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్నటువంటి కాపుల్ని కూడా కలిపి చేసుకోవాల్సినటువంటి ఆలోచన కూడా ఈ రోజు చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం నుంచి చేసినటువంటి కృషి, అదే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇంతకాలం లేనటువంటి పరిస్థితి. కాపులు ఏ రోజు కూడా రిజర్వేషన్ కోసం రోడ్డెక్కి గొడవలు చేస్తున్న సందర్భంలో ప్రతిసారి కూడా వాళ్ళని మనం రాజకీయంగా అనేక ఇబ్బందులు గురి చేసి వాళ్ళకి ఇవ్వకుండా ఏదో తాయిలాలు చూపి ఎన్నికల్లో పబ్బం గడుపుకొని అధికారంలో వచ్చినటువంటి, కాదంటే కాంగ్రెస్ లేదంటే తెలుగుదేశం అన్నట్టు నడిచినటువంటి వాళ్ళు ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఏదైతే చిత్తశుద్ధితో వాళ్ళ పట్ల నిర్ణయించినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్య ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించి వారి వెనకాల మన ఈ చర్యలను ప్రజల్లో తీసుకెళ్లి సమాజం పట్ల ఈ రిజర్వేషన్ పట్ల కూడా అవగాహన కల్పించేటువంటి ప్రయత్నంలో ఉన్నాం మేడం. రామకృష్ణ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ ని మీరు ఎలా చూస్తున్నారు? ఏపీకి సంబంధించి పర్టికులర్ గా కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి అనుకున్నప్పుడు కమ్యూనిటీ అనేది చాలా కీలకమైన ఫ్యాక్టర్ గా ఉన్న ఈ రోజుల్లో ఈబీసీకి సంబంధించి కాపు రిజర్వేషన్ లో 5% కోటా నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఆల్రెడీ అక్కడ పాలాభిషేకాలు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి, హర్షాతిరేకాలు మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలోనే విద్యలో రిజర్వేషన్ కల్పించడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత అది కోర్టులో నిలబడలేదు. సో కాంగ్రెస్ పార్టీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలోనే కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి అని నిర్ణయించింది. సరే, ఏదేమైనా కానీ ఈ రోజు మనకు ఒక అవకాశం వచ్చింది. రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది, అంటే దేశవ్యాప్తంగా ఈబీసీకి రిజర్వేషన్ ఇవ్వాలని మోడీ గారు అనుకుంటే దాంట్లో నుంచి ఒక కొత్త ఆలోచన మొత్తంగా కాకుండా మనం కాపులకి ఎలా చేయగలుగుతామని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించగలిగారు. సో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఆలోచించారు, కానీ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో కాపులు ఉన్నారు వాళ్ళకి చేద్దామని ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా ఈరోజు వాళ్ళు ప్రచారం చేసుకోదలిస్తే మనం చేయగలిగాం. అంటే వినూత్నంగా ఆలోచించిన దాన్ని అది కూడా మా స్కీమే అని కాపీ కొట్టదలుచుకుంటే దాన్ని మనం చేయగలిగేది ఏం లేదు. తర్వాత వీళ్ళు ఏదైతే
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ కల్పించారో అది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. దాన్ని కాంగ్రెస్ పార్టీ మేము స్వాగతించాం. కానీ దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఉదాహరణకి 8 లక్షల రూపాయల ఇది క్యాప్ ఇది మన ఇన్కమ్ నిర్ణయించారు. 8 లక్షల రూపాయల ఇన్కమ్ నెట్ ఇన్కమ్ అంటే గ్రాస్ ఇన్కమ్ ఆల్మోస్ట్ వాడిది 12 లక్షలు అయి ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ట్యాక్సెస్ నెట్ ఇన్కమ్ 8 lakhs అంటే ఇది ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం. నెలకి 1,00,000 రూపాయలు సంపాదించేవాడు వాడికి నెలకు 5,000 10,000 లేకపోతే 8,000 అర్చకత్వం చేసుకొని పేద బ్రాహ్మణుడు గుడిలో అర్చకత్వం చేసుకునే బ్రాహ్మణుడికి వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చేసి మీరు 1,00,000 రూపాయలు చేసేవాళ్ళకి సో అందులో మీరు పేదల పట్ల మీకు ఉద్దేశం ఏమాత్రం లేదు. ఒక ఎమోషన్ని దేశవ్యాప్తంగా రెచ్చగొట్టి ఓట్లు పొందాలనే ఉద్దేశంతో మీరు చేశారు తప్ప దాన్ని ఈరోజు చాకచక్యంగా ఇక్కడున్న ప్రభుత్వం ఆలోచించి నెట్ సరాసరి ఒక 5% తీసి వాళ్ళకి ఆ కమ్యూనిటీకి ఇచ్చేసింది. సో కమ్యూనిటీ వైజ్గా మొత్తం అందరూ ఒక దాంట్లో వచ్చేస్తారు. అది వేరే కాన్సెప్ట్. దీన్ని ఈ సవరించి మీరు మినిమం అంటే బీపీఎల్ గవర్నమెంట్ బీపీఎల్ డిసైడ్ చేసేది ఒక రకంగా పేదరికాన్ని గవర్నమెంట్ ఎంతతో నిర్వచిస్తోంది. ఇవాళ మీరు పేదరికం కింద ఎంత పెట్టారు లిమిట్. సో నిజంగా పేదలకి అగ్రవర్ణ పేదలకు ఏదైతే మేలు జరగాలని కోరుకుంటున్నారో మీ ఉద్దేశం అది కాదు. మొన్న నేను ఇది చూశాను మేడం, ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేందర్ యాదవ్ ఉన్నాడు, ఆయన కామెంట్ చూశాను. ఆయన చెప్పింది ఏంటంటే ఎడమ చేతిలో ఉన్న లాలీపాప్ చూసి ఎడమ జోబులో ఉన్న లాలీపాప్ చూసి కుడి జోబులో పెట్టారు తప్ప అంతకు మించి దాంట్లో వచ్చింది ఒరిగేది ఏమీ లేదని చెప్పారు. యాక్చువల్గా జరిగింది కూడా అదే. తర్వాత ఈ ఆయారాంలు గయారాంలు ఈ సోషల్ ఇంజనీరింగ్లు ఇదంతా అంటే మనం నార్త్ ఇండియాలో ఇదివరకు ఆయారాం గయారాం అనేది ఒక హిందీ వర్డ్. నార్త్ ఇండియాలో ఇదివరకే చూసాం. ఎందుకంటే అక్కడ అప్పటికే పలు రాజకీయ పార్టీలు, ఒక్కొక్క రాష్ట్రంలో 4-5 రాజకీయ పార్టీలు. మనకి ఇప్పుడు వెల్కమ్ బ్యాక్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ పార్టీల్లో చేరికలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటిని ఎలా చూడాలి, వాటి వెనకాల ఉన్నటువంటి మతలబులేంటి వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భండారు శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, ఈ చేరికల వెనకాల ఉన్నటువంటి మతలబులు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటిదాకా ఉన్నటువంటి కుల రాజకీయాలు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు, వీటన్నిటికి తోడు పర్టికులర్ గా సోషల్ ఇంజనీరింగ్ అనేది ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాపు రిజర్వేషన్ కి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఆనందాలు వస్తున్నాయి, కటౌట్లకి పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తున్న తర్వాత ఎలా ఉండబోతున్నాయని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు ఈ కాపులు ఈ రిజర్వేషన్లంటే కలిపి ఏదో సోషల్ ఇంజనీరింగ్ అని పెట్టారు. ఈ డిఫెక్షన్స్కి నేనేం పెడుతున్నా అంటే పొలిటికల్ ఇంజనీరింగ్ అని. ఓకే, ఈ రెండు ఇంజనీరింగ్లో దేని గురించి మొదలు చెప్పమంటారు? సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ విషయానికి తెస్తే కాపులకి అన్ని రకాల అర్హతలు ఉన్నాయండి రిజర్వేషన్, దాంట్లో సందేహం లేదు. అది నేను కూడా చెప్తాను. దానికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక తీర్మానం చేసి కూడా కేంద్రం దగ్గరికి పంపించింది. తప్పేం లేదు. అన్ని కులాల్లో అండి, అన్ని అగ్రకులాలు అనుకుంటున్న వాళ్ళు కాదు, మామూలు కులాల్లో ఉన్నట్టే పేద ధనిక వ్యవహారాలు ఉన్నాయండి. ఎంత గొప్ప కులం గొప్పది కావచ్చు, కానీ వాళ్ళు ధనం చేత గొప్పవాళ్ళు కాదు, కులం చేత గొప్పవాళ్ళుగా పిలువబడుతున్నారు. వాళ్ళలో కూడా చాలా గర్భదరిద్రులు, ఆగర్భదరిద్రులు చాలామంది ఉన్నారు. అలానే ఆ విషయం తీసినప్పుడు కొంతమంది కాపులకిలో ఉన్నట్టే కాపుల్లో చాలా వెనకబడ్డ వాళ్ళు, నిజంగా రిజర్వేషన్లకు అర్హత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మ్యాక్సిమం. కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి తెలుగుదేశం పార్టీ కూడా ఏదో చాలా పెద్ద ప్రయత్నం చేసింది గత 4.5 సంవత్సరాలుగా. సరే, అది ముడిపడ్ల ఏదో కేంద్రంతో 50% అబోవ్ అవన్నీ దాని కింద పోయినాయి అనుకోండి. ఇప్పుడు అదృష్టవశాత్తు ఏమైందంటే ఆ కేంద్ర ప్రభుత్వమే అదనంగా 10% ఇచ్చింది అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈబీసీలు వీళ్ళు కూడా దాని కిందకే వస్తారు. ఎవరి మనం చెప్తున్న సోకాల్డ్ కాపుల్ని కూడా దాంట్లోకే వస్తారు. మిగతా అగ్రకులాలతో పాటు వీళ్ళు కూడా రావచ్చు అక్కడ. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే దీన్ని ఒక మంచి అనుకూలమైనటువంటి పరిణామం కింద తీసుకొని అక్కడే సోషల్ ఇంజనీరింగ్ వాడి దీంట్లో 5% వీళ్ళకే అన్నారు. అనేసరికి అసలు రాక 70 ఏళ్లకు ఒక 10% వచ్చిందని అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఇంకా చేతికి కూడా రాలేదు. ఈ లోపల ఒక 5% బయట వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళకి బాధే కదా. మనకిచ్చిన కేకులో పక్కవాడికి 5, మనం దాని మీద వేలు పెట్టే లోపల పక్కవాడు పట్టుకుపోతే ఆ ప్లేటు, అలా ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది దీంట్లో ఆ సోషల్ ఇంజనీరింగ్లో. నిజమే, కాపులో అర్హులు ఉన్నవాళ్లే, కానీ అలా కాకుండా ఈ 10% ఉంది కనుక దాంట్లో కొంత ఏబిసిడి వర్గాలు పెట్టారు చూసారా, అలా ఏదన్నా చేసి
కాపులకింత, మిగతా వాళ్ళకింత, బ్రాహ్మణులకింత, అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళకింత అని చెప్పి దాంట్లో ఉన్న వాళ్ళకి చేస్తున్నట్టయితే అప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చేది. మళ్ళీ కుల ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఉండకూడదు. రాజ్యాంగం ఏ కోర్టు పోయినా కొట్టేస్తారు. కాబట్టి ఏంటంటే ఈ 10లోనే ఏదో యాడ్ డిస్ట్రిక్ట్స్ పెట్టి వాళ్ళని కూడా దాంట్లో కలిపినట్టయితే ఇది వచ్చేది కాదు. కానీ రేపు ఎలక్షన్లు ఉన్నాయి, మరి కాపులకు ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. అందువల్ల ఇది అడ్వాంటేజ్గా కనపడింది. అందుకే ఈ సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి వీళ్ళని కూడా దీంట్లో కలిపేసి చేతులుగడి చేసుకుని అయిపోయింది అంటున్నారు. కాదంటలా అది ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అక్కడ తెలుగుదేశం కాకుండా ఏ పార్టీ ఉన్నా కూడా ఇలాంటి బంగారు అవకాశాన్ని ఎవరు వదులుకోరు. అది వాళ్ళు చేశారు. కానీ దీన్ని మరీ ఘనంగా చెప్పుకోవడం వల్ల ఏంటంటే ఎవరి కోసం అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో వాళ్ళలో కొంతమంది కాస్త మనస్తాపం పడే అవకాశం ఉంటుంది. అది కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. నేను చెప్పేది అదొకటే దీంట్లో. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నట్టుండి ఉన్నదే 10, దాంట్లో 5 అంటే కొద్దిగా ఉంటుంది. కాబట్టి కాస్త నచ్చజెప్పే ప్రయత్నం కానీ అందరికీ నచ్చే విధంగా కానీ దీన్ని చేయాలి. ఇది లేకపోతే చాలా డెలికేట్ విషయం. ముదిరిన తర్వాత మనం ఏం చేయలేం. అది ఒక పక్క మేడం. ఈ డిఫెక్ట్ ఇంజనీరింగ్, ఈ పొలిటికల్ ఇంజనీరింగ్కి వస్తాయండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం 2, ఒకటి కడప జిల్లాకు సంబంధించింది ఒకటి జరిగింది, కృష్ణా జిల్లాకు సంబంధించింది ఒకటి. ఈ రోజు అవే కదా వార్తలు. కడప జిల్లాకు సంబంధించినంత వరకు ఒక విచిత్రం ఏంటంటే 2014లో వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళలో దాదాపు అందరూ టీడీపీలోకి వెళ్ళిపోయినారు. ఈ ఒకే ఒక్కడు టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళు ఇవాళ వైసీపీలోకి వచ్చాడు. అంతే తేడా. మొత్తం అసలు యాక్చువల్గా టీడీపీ గుర్తు మీద, టీడీపీ జెండా మీద, టీడీపీ ఎన్నికల ప్రణాళికతో గెలిచిన ఏకైక వ్యక్తి ఇప్పుడు డిఫెక్ట్ అయిన, ఇవాళ డిఫెక్ట్ అయిన. ఏది ఎలక్షన్లు ఇంకా 3-4 నెలలుగా ఉన్నాయి. ఆల్రెడీ వైసీపీ నుంచి టీడీపీకి డిఫెక్ట్ అయిన వాళ్ళు ఎప్పుడూ అయిపోయినారు, అయిపోయి మంత్రులు కూడా అయినారు. ఇదొక పెద్ద విచిత్రం. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఎవ్వరూ కాదని లేని పరిస్థితి అండి. రేపు ఇదే పరిస్థితి తమకెదురైతే వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా అండి ఏదన్నా ఒక తప్పు పొరపాటు జరిగినప్పుడు పెద్ద పెద్ద కౌరవ సభలో కూడా ఏదైనా జరుగుతున్నప్పుడు అక్కడ ఉండేవాడు భీష్మ ద్రోహణ కృపాచార్య లాంటి వాడు కొంతమంది ఉండి బాబు కొంత పొరపాటు వాళ్ళు కూడా ఆపలేకపోయినారు. నేను కాదంటలా. ద్రౌపది వస్త్రాపరణాన్ని ఆపలేకపోయినారు, కళ్ళు మూస్తున్నారు. కానీ చెప్పాల్సిన మాట, అయ్యా ధృతరాష్ట్రం నువ్వు చేసిన తప్పు, మీ కొడుకు చేసిన తప్పు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో లేకపోవడం వల్ల ఈ దుస్థితి. నిజంగా ఇది కొత్తదేం కాదు. ఇందిరాగాంధీ టైంలోనే అప్పుడు ఎమర్జెన్సీ అప్పుడు భజన్లాల్ అనే హర్యానాలో కరెక్ట్గా జనతా గవర్నమెంట్ రాగానే మొత్తం తీసుకెళ్లి సహేంద్ర తక్షకాయస్వామి మొత్తం మంత్రిమండలితో సహా జనతా పార్టీలో కల్పించాడు. ఇంతకంటే భయంకరమైన పని ఒకటి మేఘాలయలో జరిగింది. మేఘాలయలో 1972లో అక్కడ 40 ఏళ్ల కాలంలో 24 ప్రభుత్వాలు కేవలం ఈ పార్టీ మార్పిళ్ళ వల్ల మారినాయి. ప్రజలు మార్చలేదు. కాబట్టి ఏంటంటే ఇంత విచ్చలవిడిగా సాగిపోతున్న ఈ పార్టీ మార్పిళ్ళ దానికి ఎక్కడో చోట అడ్డుకట్టయిపోతే చివరికి ప్రతివాడికి ఇవాళ పక్కవాడి జరిగింది బాగానే ఉందని సంతోషపడ్డా కూడా రేపు మళ్ళీ మనకి జరిగినప్పుడు తట్టుకోగలిగిన మనస్థైర్యం ఉండాలి. ఉన్నప్పుడే ఇవన్నీ. అది నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా, అది కాకుండా రాజకీయ నైష్టికతకు సంబంధించిన అంశం అండి. ఇవాళ ఒక్కసారి మనం రూల్ని అతిక్రమించామంటే రేపు పొద్దున అదే మనకి ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కాస్త అన్ని పార్టీలు చేస్తున్న పనే కనుక కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోవాలని నేను చెబుతున్నాను. అంతే. శ్రీనివాసరావు గారు మనతో పాటుగా విజయవాడ నుంచి ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. అనురాధ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎమ్మెల్యే మేడ వెళ్లిపోతూ ఉంటే వంగవీటి రాధ వచ్చి జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాకపోకలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాపు ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అని మాట్లాడుకుంటున్నప్పుడు శ్రీనివాసరావు గారు లేవనెత్తినటువంటి ఒక అంశం ఉంది. ఏదైతే ఈబీఎస్ కోటా 10% కోటాలో 5% అనేది కాపులకు కేటాయించడం వల్ల ఈబీఎస్ లో ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంది అనుకున్న నేపథ్యంలో టీడీపీ దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తుందని మీరు చెప్పదలుచుకున్నారు? గుడ్ ఈవినింగ్ మేడం. అట్లాగే అందరికీ కూడా నమస్కారం అండి. ఈ కడప ఇష్యూ వచ్చేసరికి కారణం లేకుండా వాళ్ళు వేరే పార్టీలోకి ఎందుకు వెళ్ళారు అనేది ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాజంపేటలో అతనికి సీట్ ఇవ్వడం జరిగింది, అతనికి గెలవడం జరిగింది. వాళ్ళ తండ్రి గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే 900 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అండ్ ఓవరాల్ గా రాయలసీమకి ఎస్పెషల్లీ కడపకి అన్ని కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా నీళ్లు కూడా అన్ని చోట్ల వచ్చేలాగా చివరికి పులివెందులకు కూడా నీళ్లు ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇది వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్ గా వాళ్ళ బ్రదర్ కూడా ఏదో సీట్ ఇస్తామన్నారని, సో అందుకని ఇతను కూడా జాయిన్ అయ్యారని ఏదో చెప్పారు. ఆ కారణం అతను చెప్పుంటే బాగుండేది. కానీ
వెళతా ఒక రాయి విసిరేసి ఇది గంజాయి వనం అని చెప్పి మాట్లాడి వెళ్ళటం అనేది చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం. అది గంజాయి వనం అనేది వైసీపీ ఆ మత్తు వదిలించుకొని ఆల్రెడీ 23 మంది మా పార్టీలో జాయిన్ అవటం మీరందరూ కూడా చూశారు. కాబట్టి ఈయన రివర్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కార్యకర్తల మాటే చంద్రబాబు నాయుడు గారు కన్సిడర్ చేస్తారు. కార్యకర్తల్ని లెక్క చేయని వాళ్ళు అసలు ఏ హోదాలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాం. అట్లాగే వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అదే జరిగింది ఈ రోజు ఆ మల్లికార్జున గారి విషయంలో. ఇకపోతే వంగవీటి రాధా గారు వస్తున్నారు అంటే మీరు అనుకోవచ్చు మీకు వచ్చే వాళ్ళకేమో ఒక రకంగా మీరు వెళ్ళే వాళ్ళకి ఇంకో రకంగా మాట్లాడతారని, కారణం లేకుండా మాత్రం మాట్లాడడం. ఇప్పుడు ఈ రోజు కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకి 3,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. విదేశీ విద్యకి 15 లక్షల రూపాయల వరకు మరి సహాయం చేయటం జరుగుతూ ఉంది. అలాగే 2004లో కాపులకి రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి దాని తర్వాత ఏ ప్రయత్నము చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటిది మేము ప్రయత్నం చేశాం, అసెంబ్లీలో పెట్టాం, దాన్ని కేంద్రానికి పంపించాం. 9th 10th షెడ్యూల్లో పొందుపరచమని రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ చేశాం. ఈ రోజు అనుకోకుండా ఈబీసీ రిజర్వేషన్స్ రావటం మీదట వాళ్ళకి 5% కేటాయించాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ నిర్ణయం ఎలా తీసుకున్నామంటే జనాభా లెక్కల ప్రకారంగా తీసుకున్నాం, అంతేగాని ఎవరికో అన్యాయం చేయాలని మిగతా క్యాస్టులకి ఏదో అన్యాయం చేయాలనే ఉద్దేశం కాదు. కాపులు ఈ రోజు 12% మంది ఉన్నారు. వారికి తగ్గట్టుగానే ఇదంతా కూడా కంటిన్యూస్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది కూడా రాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అనురాధ గారు మీరు అలాగే హోల్డ్ లో ఉండి మనం